క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది అండ్ ఏదో గ్రీన్ మ్యాట్ వేసినట్టు ఉంది అలాగా. జస్ట్ ఒక్కసారిగా వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. నేను నాకు ఎక్స్పీరియన్స్ అయింది అండ్ కొన్ని విషయాలు కూడా తెలిసినాయి. అండ్ హాయ్ గైస్, ఇట్స్ ఏ ట్రావెల్ టైం. ఈరోజు నేనైతే ట్రావెల్ చేయబోతున్నాను. ట్రైన్ నెంబర్ 22701 విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వెళ్ళే డబల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్లో అయితే నేనైతే ట్రావెల్ చేయబోతున్నాను. అదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ఉంది. ట్రైన్ అయితే ఆల్రెడీ 5:10 అయితే అయిపోయింది. మన ట్రైన్ వచ్చేసరికి 5:20కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే అనమాట ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే కోచ్ C7 విశాఖపట్నం నుంచి గుంటూరు జంక్షన్ వరకు వెళ్ళే ఉదయ్ ఎక్స్ప్రెస్. ఇది ఒక డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. దీంట్లో టోటల్గా 120 సీట్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. దీనికి సీటింగ్ కింద లోవర్ డెక్లో కూడా ఉంటుంది, దీనిపైన అప్పర్ డెక్లో కూడా ఉంటుంది. టోటల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసరికి 120 అయితే ఉంటుంది. మనకి ఎంట్రీ అవ్వగానే ఇలాగైతే ఉంటుంది. పైన అప్పర్ డెక్ వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి, లోవర్ డెక్ కూడా వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి అండ్ సైడ్ కూడా సీటింగ్ ఉంటుంది. అండ్ వాష్రూమ్ దగ్గర మాత్రం హ్యాండ్ వాష్ దగ్గర మాత్రం చాలా డీసెంట్గానే ఉంది, ఎక్కువగానే ఉంది స్పేస్. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద నుంచి టైం వచ్చేసరికి 5:32 అయితే అయ్యింది. రైట్ టైం వచ్చేసరికి 5:20. వైజాగ్ స్టేషన్లోనే 12 minutes డిలే. నాకు తెలిసి వందే భారత్ తర్వాత స్టార్ట్ చేయాల్సింది ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద అయితే విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉన్నది. అండ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్. స్టేషన్ కోడ్ VSKP. మనమైతే విశాఖపట్నం స్టేషన్ నుంచి అయితే బయటకు అయితే వచ్చాము మెల్లిగా. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ చూసారా ఎంత కూల్గా ఉందో. ఇది వచ్చేసరికి విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్. ఇది చాలా డీసెంట్గా అండ్ కూల్గా ఉంటుంది, చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది ఈ లొకేషన్ ఇలా చూడడానికి. అండ్ విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి దువ్వాడ రైల్వే స్టేషన్. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి DVD. అది ఇక్కడ నుంచి ఒక 70 kilometers అయితే ఉంటుంది. మన ట్రైన్ అయితే ఇక్కడ ట్రాక్ చేంజ్ అయితే అవుతుంది. మనమైతే విజయవాడ వైపు అయితే వెళ్తున్నాము. అండ్ అటు సైడ్ వచ్చేసరికి హౌరా వెళ్ళే మెయిన్ లైన్ అది. మన ట్రైన్ అయితే ఇక్కడ బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది, బాగుంటుంది. దువ్వాడకి వెళ్ళే దారిలో అయితే చాలా టర్నింగ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి రైట్కి అయితే కర్వ్ అయితే తీసుకుంటుంది మన ట్రైన్. దువ్వాడ విజ్ఞాన్ కాలేజ్ అది. అండ్ వెల్కమ్ టు దువ్వాడ. స్టేషన్ కోడ్ DVD. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి ఇదే లాస్ట్ స్టేషన్. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాము. జనాలు అయితే కొంచెం ముందునున్నారు. వెల్కమ్ టు దువ్వాడ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. దువ్వాడ రైల్వే స్టేషన్కి మ్యాక్సిమం కోర్మన్పాలెం, లంకెలపాలెం, గాజువాక నుంచి అయితే జనాలు అయితే వస్తుంటారు అండ్ దువ్వాడ నుంచి కూడా వస్తుంటారు. అండ్ సిటీలోకి అయితే గాజువాక, కోర్మన్పాలెం నుంచి అయితే కొంచెం లెంత్ అయితే ఉంటుంది. ఇదైతే కొంచెం దగ్గరగా అయితే ఉంటుంది వీళ్ళందరికీ. దువ్వాడ అనేది కొంచెం బాయ్ దువ్వాడ. దువ్వాడలో ఒక 2 minutes అయితే హాల్ట్ అయితే ఆగింది. డీజిల్ లోకోస్ WDG4D. రూప్ లైన్లో అయితే పెట్టేస్తున్నారు తాడి స్టేషన్ దగ్గర. వెనకాతలు అయితే వందే భారత్ అయితే వస్తుంది. వెల్కమ్ టు థాడి. అటుపక్క ఉండే ట్రైన్ వచ్చేసరికి సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్కు వెళ్ళే విశాఖ ఎక్స్ప్రెస్. అది విశాఖ ఎక్స్ప్రెస్ని ఏదో ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తుంది.
20833 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళి వందే భారత్. మన ట్రైన్ అయితే తాడి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. తాడి స్టేషన్ దగ్గర చాలా ఫార్మసీ కంపెనీస్ అయితే ఉన్నాయి. విశాఖని అయితే ఇంకా క్రాసింగ్లోనే సైడ్ పెట్టేశారు, లూప్ లైన్లోనే పెట్టేశారు విశాఖని. వెళ్ళి స్టేషన్ కోడ్ AKP. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉంటుంది ఈ స్టేషన్. అనకాపల్లి స్టేషన్ మొత్తం ఫుల్ రెనోవేషన్లోనే ఉన్నది అమృత్ భారత్ పథకం కింద. మ్యాక్సిమం క్రౌడ్ అయితే ఉన్నారు పుల్ అవడానికి. వెల్కమ్ టు అనకాపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ AKP. డబుల్ డెక్కర్ సీటింగ్ ప్లానింగ్ కూడా ఇక్కడ ఉంది. అప్పర్ డెక్ ఎలా ఉంటుంది, అందులో లోవర్ డెక్ సీటింగ్ ప్లానింగ్ కూడా ఇక్కడైతే ఉన్నది. అనకాపల్లి స్టేషన్లో ఒక 5 minutes హాల్ట్ తర్వాత అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యాక్సిమం క్రౌడ్ అయితే మ్యాక్సిమం వెనకతలు వచ్చే జన్మభూమికి అయితే వెయిటింగ్. బాగానే పుల్లేరు మా ట్రైన్కి కూడా. ఇంకా ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే పాడేరు అయితే వెళ్ళిపోవచ్చు. ఆన్ ద వే టు తుని. స్పీడ్ అయితే 110 అలా మెయింటైన్ చేస్తున్నారు. గత 30 kilometers నుంచి అయితే నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను. స్పీడ్ అయితే ఎక్కడైతే తగ్గట్లేదు. మనమైతే తుని స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. అటుపక్క వచ్చేసరికి తుని, ఇటుపక్క వచ్చేసరికి పాయకరావుపేట. అండ్ వెల్కమ్ టు తుని రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TUNI. అండ్ ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. ఇది టైం అయితే ఆన్ టైం అయితే వచ్చేసింది. జస్ట్ 2 to 3 minutes డిలే అంతే. వెల్కమ్ టు తుని రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ అయితే సగమే కన్స్ట్రక్ట్ చేశారు, మిగిలింది అయితే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. తుని స్టేషన్లో ఒక 5 minutes హాల్ట్ తర్వాత నుంచి అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ బాయ్ బాయ్ తుని. జస్ట్ ఒక్కసారిగా వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. తుని స్టేషన్ దాటిన తర్వాత టువర్డ్స్ అన్నవరం. క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది అండ్ నైట్ అంతా వర్షం పడినట్టు ఉంది ఇక్కడ. అండ్ ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసరికి వీక్లీ 5 days మాత్రమే ఉంటుంది. థర్స్డే అయితే ఉండదు అండ్ సండే కూడా ఉండదు. విశాఖపట్నం నుంచి మార్నింగ్ 5:20కి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ విజయవాడ వచ్చేసరికి 11:30కి అయితే చేరుకుంటుంది. ఆ తర్వాత గుంటూరు వచ్చేసరికి 1 o'clock అయితే చేరుకుంటుంది. స్టార్టింగ్ ఈ ట్రైన్ వచ్చేసరికి విజయవాడ వరకు అయితే నడిపారు. తర్వాత రీసెంట్గా 2024 సంక్రాంతి టైంలో అనుకుంటా అప్పుడైతే గుంటూరు వరకు అయితే దీన్ని అయితే ఎక్స్టెండ్ చేశారు. ఈ ట్రైన్ అయితే మ్యాక్సిమం ఎక్కువగా క్యాన్సలేషన్లోనే ఉంటుంది ఈ ట్రైన్ మ్యాక్సిమం. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ చూసుకుంటే విశాఖపట్నం తర్వాత దువ్వాడ, అంకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ అండ్ లాస్ట్ మన డెస్టినేషన్ అయిన గుంటూరు. స్కిప్పింగ్ గొల్లప్రోలు రైల్వే స్టేషన్. స్పీడ్ మాత్రం అసలు కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. మినిమం 110 అయితే అలా మెయింటైన్ చేస్తున్నారు. ఏదో గ్రీన్ మ్యాట్ వేసినట్టు ఉంది అలాగా. అవే వచ్చేసరికి కాకినాడ వెళ్ళే బైపాస్ లైన్.
మనమైతే సామర్లకోట స్టేషన్కి అయితే వచ్చాము. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కాకినాడకి అయితే లైన్ అయితే సపరేట్ అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చింది. అన్నకి ఏదో అయిందనుకుంటా, పోలీసు అయితే హెల్ప్ చేస్తున్నారు అక్కడ. మా ట్రైన్ అయితే సామర్లకోట జంక్షన్ ఒక 5 minutes హాల్ట్ తర్వాత అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే లింగపల్లి నుంచి కాకినాడ టౌన్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ బై సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితే కడియం స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. అండ్ దట్టు పూరి నుంచి తిరుపతి వెళ్ళే పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ కూడా క్రాస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి రాజమండ్రి రైల్వే స్టేషన్. రాజమండ్రి స్టేషన్కి అయితే ఏదో ట్రైన్ అయితే బయటకి అయితే వస్తుంది. చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టు వరకు వెళ్ళే సర్కార్ ఎక్స్ప్రెస్ ఇది. మనమైతే మెల్లిగా రాజమండ్రి స్టేషన్లోకి అయితే వెళ్తున్నాము. మేబీ ప్లాట్ఫామ్ నెంబర్ 1. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. స్టేషన్ కూడా ఆర్జేవి ఇదే అనమాట స్టేషన్ ఎగ్జిట్. ట్రైన్ అయితే ఆన్ టైం అయితే వచ్చేసింది. రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది 8:42కి. అండ్ బై రాజమండ్రి స్టేషన్ కూడా RJY. రాజమండ్రి స్టేషన్ అవుటర్లో అయితే ఒక మెమో కార్ అయితే ఉంది. మెమో ట్రైన్ అయితే ఉంది. ఈ మెమో ట్రైన్ అయితే చాలా ఊర్లే తిరుగుతుంది. రేక్షర్ అయితే అవుతుంది. రాజమండ్రి నుంచి భీమవరం, భీమవరం నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గూడూరు, ఆ తర్వాత గూడూరు నుంచి తెనాలి, తెనాలి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి రేపల్లి, రేపల్లి నుంచి మళ్ళీ గుంటూరు, గుంటూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి మళ్ళీ రాజమండ్రి. అలా తిరుగుతూనే ఉంటుంది ఈ ట్రైన్, అలా రేక్ షేరింగ్తో. ఈ ట్రైన్ వచ్చేసరికి 8 కంపార్ట్మెంట్తో మాత్రమే రన్ అయితే అవుతుంది ఇది. మనమైతే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసరికి ఆర్చ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే రైల్ రోడ్. రాజమండ్రి తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చేసరికి తాడేపల్లిగూడెం. స్కిప్పింగ్ కొవ్వూరు రైల్వే స్టేషన్. నేనైతే మిడిల్ డెక్లో సీట్ అయితే అరేంజ్ చేసుకున్నాను. నా సీట్ వచ్చేసరికి అప్పర్ డెక్ అయినా. అలేపే నుంచి టాటా వెళ్ళే బొకారో ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ TDD. స్టేషన్ మొత్తం ఫుల్ ఆన్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. ట్రైన్ అయితే ప్రతి స్టేషన్లో బాగా ముందుకు వచ్చి అయితే ఆపేస్తున్నారు. దట్టు ట్రైన్ కూడా చాలా చిన్నది. 8 కంపార్ట్మెంట్స్ మాత్రమే ఉంటాయి ఈ ట్రైన్లోని. అండ్ జనరల్ కోచెస్ కూడా ఏమీ అయితే ఉండవు, అన్ని రిజర్వేషన్ కోచెస్ ఎండ్ టు ఎండ్. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ఒక 2 minutes హాల్ తర్వాత మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ అయితే వైజాగ్ నుంచి చాలా క్లౌడీగానే ఉంది. మధ్య మధ్యలో అక్కడక్కడైతే వర్షాలు కూడా పడ్డాయి.
ఫుల్గా ఈ చివరి నుంచి చివరి దాకా ఏదో గ్రీన్ కలర్ మ్యాట్ వేసినట్టు ఉంది. మా ట్రైన్ అయితే దెందులూరు స్టేషన్ దగ్గర అయితే ఆపేశారు. వెల్కమ్ టు ఏలూరు. స్టేషన్ కోడ్ ఈఈ. వెల్కమ్ టు ఏలూరు రైల్వే స్టేషన్. ఇప్పుడు వెళ్ళిపోతున్న ట్రైన్ వచ్చేసి 22850 సికింద్రాబాద్ టు షాలిమార్ వెళ్ళే ట్రైన్. అది వీక్లీ ఎక్స్ప్రెస్. అండ్ ట్రైన్ అయితే 10 minutes డిలేలో మాత్రమే ఉన్నది. 10:03కి రావాలి, 10:12కి అయితే వచ్చింది. ట్రైన్ మాత్రం ఎక్కడికక్కడ అలా ఫుల్ అవుతూనే ఉన్నారు. మేబీ విజయవాడ వెళ్ళాక మాత్రం ఖాళీ అయిపోవచ్చు ట్రైన్ మొత్తం. ఏలూరు స్టేషన్లో ఒక 3 minutes హాల్ట్ తర్వాత అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యాక్సిమం ఇక్కడ చాలామంది దిగారు అండ్ చాలామంది ఎక్కారు కూడా. అండ్ బాయ్ బాయ్ ఏలూరు. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఈఈ. అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి విజయవాడ. స్టేషన్ కోడ్ BZA బెజవాడ. అండ్ రైట్ టైం వచ్చేసరికి 11:35. మేబీ టైంకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, అయితే విజయవాడ స్టేషన్కి అయితే దగ్గరికి అయితే వస్తాము. అండ్ ఈ జర్నీలో నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ అయినాయి అండ్ కొన్ని విషయాలు కూడా తెలిసినాయి. అండ్ అటుపక్క రైట్ సైడ్కి ఒక లైన్ వెళ్ళిపోతుంది కదా, అది వచ్చేసరికి రాయనప్పటికి అయితే వెళ్ళిపోతుంది. విజయవాడకి రాకుండా విజయవాడని బైపాస్ చేసుకుని రాయనప్పటికి అయితే వెళ్ళిపోతుంది. అటు నుంచి అలా సికింద్రాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు. డీజిల్లో మూలనపేట నుంచి సార్ వెళ్తే. కోచ్ మెయింటెనెన్స్ ఏరియా విజయవాడ. ఇక్కడైతే పెద్ద క్రేన్ అయితే ఉంది. ఇదంతా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వెళ్తున్నాము విజయవాడ రైల్వే స్టేషన్కి. ఇది ఒక బిజియెస్ట్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఏదో ట్రైన్ అయితే ఉంది. సింహపూర్ ఎక్స్ప్రెస్ గూడూరు విజయవాడ. అది గూడూరు నుంచి వచ్చింది విజయవాడకి. అండ్ మనం డోర్ కర్టన్స్ కానీ చూసుకుంటే పైనుంచి పుల్ చేసుకోవచ్చు, ఇలా లాక్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ ఇంకా కిందకు కూడా లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి లోవర్ డెక్. ఇక్కడ కానీ కూర్చుంటే మరి కిందకు ఉన్నట్టు ఉంటుంది ప్లాట్ఫామ్ కిందకి. ఇదిగోండి ఇదే ప్లాట్ఫాము. మీకు జర్నీ చేసినప్పుడు కూడా చూపిస్తాను లోవర్ డెక్లో జర్నీ చేస్తే ఎలా ఉంటుందో. మరి కిందకు ఉన్నట్టయితే ఉంటుంది లోవర్ డెక్లో జర్నీ చేసినప్పుడు. అండ్ అటు సైడ్ చూసుకుంటే ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ట్రాక్ అయితే ఉంటుంది. మరి కిందకైతే కూర్చుంటాము మనము. ట్రైన్ అయితే విజయవాడ వచ్చేసరికి మ్యాక్సిమం అయితే ఖాళీ అయితే అయిపోతుంది ట్రైన్ విజయవాడ వచ్చేసరికి. ఇప్పుడు అది కనిపిస్తుంది వచ్చేసరికి మిడిల్ డెక్. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ BZA. ఇక్కడికైతే 11:25కి అయితే రావాలి, 11:10కే వచ్చేసింది. ఈ విజయవాడ అనేది చాలా పెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అయితే సికింద్రాబాద్కి ఒక లైన్ సెపరేట్ అవుతుంది, అండ్ విశాఖపట్నం వైపు ఒక లైన్ సెపరేట్ అవుతుంది, అండ్ భీమవరం వైపు ఒక లైన్ అయితే సెపరేట్ అవుతుంది, అండ్ ఇంకో వైపు అయితే తెనాలి కూడా వెళ్ళొచ్చు.
సేమ్ ఈ లైన్లోనే విజయవాడ జంక్షన్ దగ్గర నుంచే. ఇది ఒక చాలా పెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి BZA అండ్ ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. జర్నీలో నాకు ఎదురయ్యే ఎక్స్పీరియన్స్ అండ్ నేను చూసిన ఎక్స్పీరియన్స్ గురించి చూసుకుంటే ఈ ట్రైన్ అయితే తాడేపల్లిగూడెం స్టేషన్కి అయితే వచ్చింది. ట్రైన్ అయితే చాలా ముందుకెళ్ళి అయితే ఆగింది. తాడేపల్లిగూడెంలో అయితే ఒక ఫ్యామిలీ అయితే ఎక్కాలి. 2 daughters, వైఫ్ అండ్ హస్బెండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో అతనైతే ఎక్కలేకపోయారు. డ్యూ టు ద రీజన్ ఏంటంటే ట్రైన్ అనేది చాలా ముందుకు అయితే వచ్చి ఆగింది. దట్ ఇది షార్ట్ ట్రైన్. ఈ ట్రైన్ అయితే టోటల్గా 8 coaches మాత్రమే రన్ అవుతుంది. లోకో పైలట్ అయితే ముందుకు తీసుకెళ్ళి ఆపుతారు, ఎందుకంటే వాళ్ళకి సిగ్నల్ అనేది విజిబుల్లో ఉండాలి కాబట్టి. సో మనం ఏం చేయాలంటే ప్లాట్ఫామ్ మీదకి రాగానే, స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకి రాగానే కోచ్కి ఇండికేషన్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. మన కోచ్ ఏంటి, PNR నెంబర్ ఏంటి ఒకసారి చెక్ చేసుకుని మన కోచ్ ఏంటి అని చెక్ చేసుకుని కోచ్ ఇండికేటర్ బోర్డ్స్ అనేవి ఉంటాయి, ప్రతి ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. అక్కడికి వెళ్ళి కరెక్ట్గా అక్కడ నించుంటే మన కోచ్ అయితే మన దగ్గరికి వచ్చి ఆగుతుంది. వీళ్ళు ఏంటంటే తాడేపల్లిగూడెంలో చాలా చివరైతే ఉండిపోయారు. సో వీళ్ళైతే పేరెంట్స్ అయితే ఎక్కలేకపోయారు, అమ్మాయిలు మాత్రమే ఎక్కారు. వాళ్ళైతే గుంటూరు వరకు జర్నీ అయితే చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం వెనకతల సింహాద్రికి అయితే వస్తున్నారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్లీజ్ మీరందరూ ప్లాట్ఫామ్ మీదకి రాగానే కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ అనేవి ఉంటాయి, అవి చూసుకుని మన కోచ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ ఇండికేషన్ అయితే ఇస్తారు, ఆ కోచ్ నెంబర్. మనం అక్కడికి వెళ్ళి నించుంటే మన కోచ్ అయితే మన దగ్గరకు వచ్చి అవుతుంది అనమాట. అప్పుడు సింపుల్గా ఎక్కివచ్చు మనం. అండ్ నాకు ఎదురయ్యే ఇంకో ఎక్స్పీరియన్స్ కానీ చూసుకుంటే, నా కోచ్ వస్తారు C7 కాబట్టి నా కో ప్యాసింజర్ ఆ పక్కనైతే ఒక అతనైతే కూర్చున్నారు. అతనైతే ఏలూరులో ఎక్కారు, స్టాఫ్ అనమాట. సో అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ట్రైన్ అనేది ఎందుకు రెగ్యులర్గా రన్ చేయట్లేదని నేను అడిగాను. అతను రెగ్యులర్గా రన్ చేసినట్టయితే దీనివల్ల వందే భారత్ అయితే ఎఫెక్ట్ అయితే అవుతుందని చెప్పారు. ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే ఇదైతే సేమ్ టైమే వందే భారత్ అనేది 5:40కి స్టార్ట్ అవుతుంది విశాఖపట్నంలో, ఇది వచ్చేసరికి 5:20కి అయితే స్టార్ట్ అవుతుంది. సో రెండు కొంచెం సిమిలర్ టైంలోనే అండ్ సేమ్ టైంలోనే విజయవాడ వరకు అయితే రావచ్చు. అండ్ విజయవాడకి అయితే ఇదైతే బిఫోర్ 11 వచ్చేస్తుంది. సో అందరూ మ్యాక్సిమం అయితే ఈ ట్రైన్కే తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి, దట్టు AC వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అయితే ఈ ట్రైన్కే బుక్ చేసుకుంటారని చెప్పి దీన్ని అయితే రెగ్యులర్గా రన్ చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ క్యాన్సిలేషన్ ఉండడానికి కూడా రీజన్ అయితే అదే. ఇది చూసుకుంటే లోవర్ డెక్ అనమాట. ఇక్కడైతే ఈ లోవర్ డెక్ మొత్తానికి నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకెవరైతే లేరు. కింద లోవర్ డెక్ అంతా కింద ఖాళీ, మొత్తం ఫుల్ ఖాళీగానే ఉంది. అయితే ఆన్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ విజయవాడ స్టేషన్ నుంచి. ఈ ట్రైన్ అయితే గూడూరు నుంచి అయితే విజయవాడకి అయితే వచ్చింది 12743గా విక్రమసింహపురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అది. ఇప్పుడైతే దీన్ని అయితే షంటింగ్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు, షంటింగ్ చేసుకుని. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. విజయవాడ స్టేషన్ నుంచి అయితే మనమైతే మెల్లిగా అయితే బయటకు వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ అయితే కృష్ణా నది బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తాము. ఇంద్రకీలాద్రి వెల్కమ్ టు కృష్ణా రివర్. ఫుల్గా వాటర్ అయితే ఉంది, ఎప్పుడుకో కానీ చూడలేదు కృష్ణా నది ఫుల్ వాటర్తోని. అయిపోయింది బ్రిడ్జ్. గోదావరి అంత పెద్దది ఉండదు, కొంచెం చిన్నదే లెంత్, బ్రిడ్జ్ లెంత్. ఇది వచ్చేసరికి లోవర్ డెక్ అనమాట. లోవర్ డెక్ మొత్తానికి నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ. నేను ప్రెజెంట్ అయితే లోవర్ డెక్లో కూర్చున్నాను. లోవర్ డెక్లో కూర్చుంటే వ్యూ పాయింట్ అయితే ఇది కిందకైతే ఉంటాం మనము లోవర్ డెక్లో కూర్చున్నప్పుడు.
అండ్ ఇది వచ్చేసరికి అప్పర్ డెక్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి అప్పర్ డెక్లో వ్యూ పాయింట్ అయితే ఇలా అయితే ఉంటుంది. మనం కొంచెం హైట్లో అయితే ఉంటాము. ఇప్పుడైతే వందే భారత్ అయితే వస్తుంది. చెన్నై నుంచి విజయవాడ వచ్చేది. కొంచెం మనం హైట్లో ఉంటాము మీరు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే. సరికి రిఫ్రెషింగ్ పాయింట్ అనుకుంటా. ఇక్కడైతే మిడిల్ డెక్ సీట్స్ అయితే లేవు. ఇక్కడైతే కొంచెం రిఫ్రెష్ అయితే అవ్వచ్చు. కొంచెం స్పేస్ఫుల్గా ఉంది. అండ్ టీవీ కూడా ఉంది. అఫ్కోర్స్ అది అలాగే వర్క్ అవుతుంది అనుకోండి, తర్వాత విషయం. బాగుంది. ఇక్కడ మాత్రం ఈ స్పేస్ అయితే చాలా బాగుంది. కొంచెం నీట్గా స్పేస్గా ఉంది. ట్రైన్ అయితే గుంటూరుకి చాలా దగ్గరలో ఉంది. నా ఎక్స్పీరియన్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్లో అయితే చాలా బాగుంది. అండ్ సీట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఫ్లెక్సిబిలిటీలో ఉన్నాయి. అండ్ సీట్స్ కూడా కంఫర్ట్గానే ఉన్నాయి. సీటింగ్ కాస్ట్ వచ్చేసరికి విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు 600 రూపీస్ అయితే పడుతుంది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. అండ్ నా సజెషన్ ఏంటంటే ఎవరైనా జన్మభూమికి కానీ సింహాద్రి కానీ వచ్చేటట్టయితే ఈ ట్రైన్ అయితే ఫస్ట్ ప్రిఫర్ చేయమని చెప్తాను. ఈ ట్రైన్ వచ్చేసరికి వీక్లీ 5 డేస్ అయితే ఉంటుంది. గురువారం అండ్ ఆదివారం ఈ 2 డేస్ అయితే ఉండదు. దట్టు జన్మభూమి అయితే తెనాలి వెళ్ళి లోకో రివర్సల్ చేసుకుని రావాలి. మనకైతే ఆ టైం అయితే సేవ్ అవుతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైమ్. అండ్ వన్ మోర్ థింగ్, మీకైతే ఇంకొక విషయం అయితే చెప్పడం అయితే మర్చిపోయాను. నేను ఫుడ్ అయితే మీరే క్యారీ చేసుకోండి. ట్రైన్లోకి అయితే అంతగా ఫుడ్ ఐటమ్స్ అయితే ఏం రావట్లేదు. వాటర్ బాటిల్ కూడా మీరే తెచ్చుకోండి. ఫుడ్ ఐటమ్స్ అయితే అసలు అయితే ఏమీ రావడం లేదు. ఈ వీడియో చూస్తున్న చెప్పడం మీకు ఎక్కడైనా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ మీకు ఏమైతే అనిపిస్తుందో అది కామెంట్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైమ్. మనమైతే గుంటూరు స్టేషన్ కౌంటర్లో అయితే ఉన్నాము. ఇది వచ్చేసరికి కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఆఫ్ గుంటూరు. మనమైతే గుంటూరు స్టేషన్ అవుటర్లో అయితే ఉన్నాము. మెయింటెనెన్స్ యాడ్ అయితే ఇప్పుడే దాటిసాము. ఆ లైన్ వచ్చేసరికి తెనాలి వెళ్ళే లైన్ అది. మనమైతే గుంటూరు స్టేషన్ బయట అయితే ఉన్నాము. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. ట్రైన్ అయితే నెమ్మదిగా గుంటూరు స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. మనమైతే గుంటూరు స్టేషన్కి అయితే చేరుకున్నాము 12:35కి. రైట్ టైం అయితే 1 o'clock, బిఫోర్ టైం వచ్చేసింది. అండ్ గైస్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఏదైనా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్స్ ట్రావెల్ టైమ్.